హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ మీకు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. సో ఏదైతే టెక్నాలజీ మేము మీకు టీచ్ చేస్తున్నామో ఆ టెక్నాలజీ మీరు వెంటనే చూడొచ్చు. ఓకే, సో ఈరోజు క్యూబర్నెటిస్ సెషన్ 4 చూసామండి. లైక్ కంటైనర్స్ అంటే ఏంటో మనం లాస్ట్ క్లాస్ సెషన్లో చూసాము. ఈరోజు నార్మల్గా అసలు కంటైనర్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అండ్ ఆల్సో బేసిక్ కమాండ్స్ ఎలా రన్ చేస్తాము కంటైనర్లో చూద్దాం. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనం కంటైనర్ ఆర్కిటెక్చర్ చూద్దాం, అసలు ఎలా ఉంటుంది ఈ ఆర్కిటెక్చర్ కంటైనర్స్ అనేది. ఓకే, సో జనరల్గా మనము డాకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ఇట్లా డాకర్ హోస్ట్ ఉంటుంది. ఓకే, సో డాకర్ ఇంజన్, సో డాకర్ ఇంజన్ ఉండాలి. సో డాకర్ ఇంజన్ పైన మనం కంటైనర్స్ ఇన్స్టాల్ చేస్తాం, రైట్? సో కంటైనర్స్ డిప్లాయ్ చేస్తాం. ఓకే, డిప్లాయ్ ఆర్ ఇన్స్టాల్. ఓకే, సో కంటైనర్స్ డిప్లాయ్ చేస్తాం. సో ఈ కంటైనర్స్ ఎలా వస్తాయి మనకు అనేది మనం ఆల్రెడీ చూసాము. ఇమేజెస్, రైట్? యూజింగ్ ఇమేజెస్ విల్ క్రియేట్ కంటైనర్స్. ఓకే, సో మనం ఇమేజెస్ యూజ్ చేసి మనం కంటైనర్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో జనరల్గా ఇది మనకి బేసిక్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓకే, సో మనకి డాకర్ ఇంజన్ ఉండాలి, డాకర్ ఇంజన్ పైన కంటైనర్స్ ఉంటాయి. ఈ కంటైనర్స్ మనము ఇమేజెస్ నుంచి క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ ఇమేజెస్ అన్ని ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి అంటే మనం ఎక్కడి నుంచి సర్చ్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి పుల్ చేస్తున్నాం అంటే దాన్ని మనము రిజిస్ట్రీ అంటాం. ఓకే, సో ఈ రిజిస్ట్రీ అనేది జనరల్గా మనము ఇది డాకర్ హబ్ అని పిలుస్తాం దీన్ని. ఓకే, సో మీరు డాకర్ హబ్లో మీకు యూజర్ నేమ్ క్రియేట్ చేసుకొని మీరు ఆ డాకర్ హబ్లోంచి మీరు ఇమేజెస్ని పుల్ చేయొచ్చు అండ్ పుష్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ రిజిస్ట్రీలో మనకు అన్ని ఇమేజెస్ ఉంటాయన్నమాట. ఓకే, సో మనం ఎప్పుడైనా ఇమేజెస్ సెర్చ్ చేసాం అనుకోండి, ఇప్పుడు డాకర్ సెర్చ్ ఏదైనా ఇమేజ్ సెంటోస్ అని అనుకోండి, సో అన్నీ ఇక్కడ ఈ డాకర్ హబ్లో ఉన్న సెంటోస్ ఇమేజెస్ అన్నీ అది మీకు డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, అది మనం లాస్ట్ సెషన్లో కూడా చూసాం ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో ఇది ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ డాకర్ హబ్ నుంచి మీరు ఇమేజెస్ పుల్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ మీరు ఏదైనా ఇమేజ్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్ ఇక్కడ పుష్ చేయొచ్చు. ఓకే, సో హౌ యూ విల్ డూ దిస్ అంటే మీరు డాకర్ హబ్లో మీ క్రెడెన్షియల్స్ ఉండాలి, లైక్ మీ యూజర్ ఐడి మీరు క్రియేట్ చేసుకొని ఆ యూజర్ ఐడిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నార్మల్గా ఇప్పుడు దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాము అంటే మనం జనరల్గా ఇప్పుడు క్లయింట్ ఎవరు అన్నారు అనుకోండి, క్లయింట్ ఆర్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో ఎలా మనము ఈ డాకర్స్ని కంటైనర్స్ని ఎలా యాక్సెస్ చేస్తామంటే యూజింగ్ డాకర్ కమాండ్స్, రైట్? సో యూజింగ్ ఈ డాకర్ కమాండ్స్ మనము ఈ కంటైనర్స్ని ఈ ఇమేజెస్ని అన్నిటిని మనము అడ్మినిస్ట్రేటర్ కానీ ఆర్ యాక్సెస్ కానీ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇది బేసిక్ మన స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ రిజిస్ట్రీ అంటే మనకి యూజ్ టు స్టోర్ ఇమేజెస్. ఓకే, సో అది డాకర్ హబ్. సో ఈ డాకర్ హబ్ అనేది మనకు పబ్లిక్లీ అవైలబుల్. ఓకే, పబ్లిక్లీ అవైలబుల్ ఉంటుందన్నమాట. అంటే ఎవరైనా ఇమేజెస్ పుల్ చేయొచ్చు, ఎవరైనా మీకు యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ ఉంటే ఇమేజెస్ కూడా పుష్ చేయొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ పబ్లిక్లీ అవైలబుల్. అండ్ రిజిస్ట్రీ అంటే ఆల్రెడీ చూసాము, రిజిస్ట్రీ అంటే మనకి స్టోర్స్ ఇమేజెస్. ఓకే, సో అన్ని ఇమేజెస్ని స్టోర్ చేస్తాము, దాన్ని మనము రిజిస్ట్రీ అంటాము. ఓకే, ఇది డాకర్ హబ్ అనేది పబ్లిక్లీ అవైలబుల్. అండ్ ఆల్సో మనకి ఇంకోటి ఉంటుంది, డాకర్ క్లౌడ్ అని కూడా ఉందన్నమాట. ఓకే, సో డాకర్ క్లౌడ్ కూడా మనకి పబ్లిక్లీ అవైలబుల్. డాకర్ క్లౌడ్ నుంచి కూడా మీరు ఇమేజెస్ పబ్లిక్గా పుల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను, నా ఆర్గనైజేషన్ మట్టుకు నేను క్రియేట్ చేశాను, నేను పబ్లిక్కి దీన్ని యాక్సెస్ ఇవ్వాలి అనుకోవట్లేదు అనుకున్నారనుకోండి, మీరు ఈ ఇమేజ్ని ప్రైవేట్ కింద కూడా మార్చవచ్చు. ఓకే, సో ప్రైవేట్ అంటే మీరు మాత్రమే వాడవచ్చు, ఆర్ఎల్స్ మీరు ఎవరికైతే యాక్సెస్ ఇస్తారో వాళ్ళు మాత్రమే ఆ ఇమేజ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని మనం ప్రైవేట్ రిజిస్ట్రీస్ అంటాం. ఓకే, సో మీకు ప్రైవేట్ రిజిస్ట్రీస్ అదే మనము నెక్స్ట్ కంప్లీట్ డాకర్ కోర్స్ చేసినప్పుడు అది చేద్దాము. సో ఇది మన క్యూబర్నెటిస్ కోర్స్ కాబట్టి మీకు జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాను అనమాట నేను. ఓకే, సో అది అలా చేయొచ్చు. ఇంకోటి మనము ఎప్పుడైనా కానీ పుల్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక ఇమేజ్ని నేను పుల్ చేయాలనుకున్నాం అనుకోండి, మనం లాస్ట్ క్లాస్లో చూసాం లైక్ హౌ వీ విల్ డూ, లైక్ కమాండ్ వచ్చేసి డాకర్ రన్ ఇమేజ్ నేమ్ ఏదైనా సరే సెంటోస్ అని ఇచ్చిన అనుకోండి, సో అది వస్తుంది. ఆర్ఎల్స్ మీరు డాకర్ పుల్ అని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, లేదు మీకు డాకర్ ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకోండి, డాకర్ పుష్ అండ్ ఆ ఇమేజ్ నేమ్. ఓకే, సో ఇవి జనరల్ బేసిక్గా ఉండే కమాండ్స్. ఓకే సార్, నార్మల్గా మనకి ఏమేమి ఉంటుంది అనేది. సో ఇది బేసిక్ ఆర్కిటెక్చర్. ఓకే, డాకర్ ఆర్కిటెక్చర్. సో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నాను, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇట్స్ జస్ట్ అ బేసిక్ థింగ్ లైక్
డాకర్ మీరు ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం హోస్ట్లో డాకర్ ఇంజిన్ ఎలా ఇన్స్టాల్ చేసామో ఆల్రెడీ చూసాము, కంటైనర్స్ ఎలా పుల్ చేస్తామో కూడా ఆల్రెడీ చూసాం మనం లాస్ట్ క్లాస్లో. సో మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. సో ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము బేసిక్గా కొన్ని డాకర్ మేనేజ్మెంట్ కమాండ్స్ చూద్దాం. అసలు కమాండ్స్ ఎలా ఉంటాయి అనేది బేసిక్ కమాండ్స్ కొన్ని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనము డాకర్ వర్జన్, అంటే డాకర్ వర్జన్ ఇలా చెక్ చేస్తారండి. ఓకే, డాకర్ వర్జన్ వచ్చేసి డాకర్ స్పేస్ వర్జన్ అని కొట్టినాం అనుకోండి, డాకర్ వర్జన్ వచ్చేస్తుంది. ఆర్ఎల్స్ మీరు డాకర్ ఇన్ఫో కూడా కొట్టవచ్చు. ఓకే, డాకర్ ఇన్ఫో కొడితే మీకు మొత్తం డాకర్ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ బేసిక్గా మీకు కమాండ్స్ రన్ చేసి కూడా చూపిస్తాను. ఓకే, డాకర్ వర్జన్ అని కొట్టాను అనుకోండి, ఇట్ విల్ షో ద వర్జన్ ఆఫ్ ద డాకర్. ఓకే, ఇక్కడ చూసారు అనుకోండి మీకు వర్జన్, ఏపీఐ వర్జన్ అంతా చూపిస్తుంది. ఓకే, ఇట్స్ అ బేసిక్ కమాండ్. లేదా మీరు డాకర్ ఇన్ఫో కొట్టారనుకోండి, డాకర్ స్పేస్ ఇన్ఫో, ఓకే, ఇట్ విల్ షో ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డాకర్. మీకు డాకర్ గురించి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలనేది మొత్తం అది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ డాకర్ ఇన్ఫో లెస్ అని కొట్టాను అనుకోండి, మీకు ఓకే ఏమేమి కావాలో క్లియర్గా చూడవచ్చు మీరు. ఓకే, సో మనం లాస్ట్ క్లాస్లో కూడా చూసాం ఇది డాకర్ ఇన్ఫో అంటే ఏమేమి ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఏముంది మనకి, తర్వాత ఏ రూట్ డైరెక్టరీలో ఎక్కడ ఇది డాకర్ సేవ్ అయిందని కూడా చూపిస్తుంది వ్యార్లిబ్ డాకర్లో. ఓకే, అండ్ రిజిస్ట్రీ డాకర్.io మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, సో ఇక్కడ నుంచి మీకు ఇమేజెస్ పుల్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని ఏదైనా పుల్ చేసి చూసాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డాకర్ సెర్చ్ అని అనుకుంటే, ఓకే, సో నేను ఏదైనా ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్డ్ ప్రెస్ అనే ఇమేజ్ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో డాకర్ సెర్చ్ వర్డ్ ప్రెస్. ఓకే, పైప్ లెస్. ఓకే, లెస్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇట్ విల్ డిస్ప్లే ఓన్లీ ది టాప్ కొన్ని ఫ్యూ ఇమేజెస్ మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే మనము డాకర్ సర్చ్ వర్డ్ ప్రెస్ అని కొట్టామనుకోండి, ఇట్ విల్ షో లాట్ ఆఫ్ ఇమేజెస్. ఓకే, సో నాకు అన్ని ఇమేజెస్ చెక్ చేయాలని లేదు. సో ఇక్కడ చూసినట్టయితే వర్డ్ ప్రెస్ అఫీషియల్ ఇమేజ్ కూడా ఉంది చూడండి. ఓకే, సో ద వర్డ్ ప్రెస్ రిచ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఇది అఫీషియల్ ఇమేజ్. అఫీషియల్ ఇమేజ్ అంటే వర్డ్ ప్రెస్ వాళ్ళే మనకి ఇక్కడ అప్లోడ్ చేశారనమాట. ఓకే, సో మీరు ఈ విధంగా సర్చ్ చేసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో డౌన్లోడ్ చేయాలంటే డాకర్ పుల్ చేయాలి. ఓకే, డాకర్ పుల్ వర్డ్ ప్రెస్. ఓకే, డాకర్ పుల్ వర్డ్ ప్రెస్ అన్న అనుకోండి. ఓకే, ఇట్ విల్ పుల్ దట్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ చూడండి లైక్ వీఆర్ డూయింగ్ ఓన్లీ వన్ డౌన్లోడ్, బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే నంబర్ ఆఫ్ డౌన్లోడ్స్ అవుతున్నాయి. అంటే ఇవన్నీ లేయర్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏముంటుందంటే ఫస్ట్ ఒక బైనరీ ఉంటుంది. ఆ బైనరీ పైన వాళ్ళు ఏవైతే అప్డేట్స్ చేస్తుంటారో ఆ అప్డేట్స్ అన్ని లేయర్స్ కింద అప్డేట్ చేస్తారనమాట. ఓకే, సో నౌ ఇట్ ఈస్ గాట్ డౌన్లోడెడ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇమేజ్ డౌన్లోడ్ చేసేసాను. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు సీ నాకు ఏమేమి ఇమేజెస్ ఉన్నాయి నా హోస్ట్లో అని చూడాలనుకోండి, సో కమాండ్ వచ్చేసి డాకర్ ఇమేజెస్. ఓకే, డాకర్ ఇమేజెస్ అని కొట్టాను అనుకోండి, ఇట్ విల్ షో వాట్ ఆర్ ఆల్ ద ఇమేజెస్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీరు 540 MB ఉంది సైజ్ ఇది. ఓకే, సో వర్డ్ ప్రెస్ అనేది నా ఇమేజ్. ఓకే, ట్యాగ్ వచ్చేసి లేటెస్ట్. సో ఈ కమాండ్ వచ్చేసి డాకర్ ఇమేజెస్. ఓకే, ఇది ఇమేజ్ ఐడి అండ్ ఎప్పుడు వాళ్ళు క్రియేట్ చేశారనేది నథింగ్ బట్ లాస్ట్ చేంజ్ ఎప్పుడు చేశారనేది ఇది 9 days ago వాళ్ళు చేంజెస్ చేశారు. అండ్ 540 MB ఉంది సైజ్ అనమాట. ఓకే, సో ఇది నేను నా దాంట్లో ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి చెక్ చేయాలంటే కమాండ్ డాకర్ ఇమేజెస్. ఓకే, సో ఇప్పుడు నేను డాకర్ పిఎస్ అని కొట్టాను అనుకోండి, డాకర్ పిఎస్ వచ్చేసి ఏమి ఇమేజెస్ రన్ అవుతున్నాయి అంటే నా కంటైనర్స్ ఏం రన్ అవుతుందో చూడడానికి డాకర్ పిఎస్. ఓకే, సో ఇప్పుడు మనం రన్ చేస్తే చూస్తే మనకి ఏమీ రన్నింగ్లో లేవు. ఓకే, సో ఇప్పుడు మీరు డాకర్ పిఎస్ -a కొట్టినా కానీ ఏమీ లేవు. ఓకే, సో డాకర్ పిఎస్ అనేది అంటే రన్ అవుతున్న ఇమేజెస్, రన్ అవుతున్న కంటైనర్స్ మాత్రమే చూపిస్తుంది. ఓకే, డాకర్ పిఎస్ -e అంటే రన్ అవుతున్న ఇమేజెస్, ఆల్రెడీ ఎగ్జిట్ అయిన ఇమేజెస్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనం డాకర్ పుల్ చేసినప్పుడు డాకర్ కంటైనర్ రన్ అవ్వదు. ఓకే, మనము డాకర్ పుల్ వర్డ్ ప్రెస్ అని చేసాము. ఆ డాకర్ పుల్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఇమేజ్ని పుల్ చేస్తుంది. ఓకే, కానీ అది ఇమేజ్ని రన్ చేయదు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ ఇప్పుడు నేను ఇలా ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ చేసుకోపోయాను అనుకోండి, నా డిస్క్ కూడా ఫుల్ అయిపోతూ ఉంటుంది, రైట్? సో మీకు ఏదైనా అన్నెసరీ ఇమేజ్ ఉంది మీరు రిమూవ్ చేయాలనుకోండి, కమాండ్ వచ్చేసి డాకర్ రిమూవ్ ఇమేజ్ అంటే RMI. ఓకే, డాకర్
RMI and WordPress. ఓకే, చూడండి ఇట్ ఈస్ అన్టాగ్ చేసి అన్నింటిని డిలీట్ చేసేసింది. మనం ఏదైతే లేయర్స్ అన్ని డౌన్లోడ్ చేసామో ఆ లేయర్స్ అన్నింటిని డిలీట్ చేసేసింది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ డాకర్ PS ఆర్ డాకర్ ఇమేజెస్ కొట్టాను అనుకోండి. ఓకే, ఇట్స్ ఎంప్టీ, అంటే మనము ఏదైతే డౌన్లోడ్ చేసినామో ఇమేజ్ని ఆ ఇమేజ్ని రిమూవ్ చేసేసామన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, అండ్ ఆల్సో మీరు ఇంకా ఏమైనా చెక్ చేయాలనుకోండి, లైక్ ఇప్పుడు డాకర్ ఇన్ఫో, మనం డాకర్ ఇన్ఫో చెక్ చేసాం కదా ఇందాక. సో ఇక్కడ మీరు స్పేస్ కూడా చెక్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఐ విల్ షో యూ. అండ్ డాకర్ రన్, ఇది చాలా ఇంపార్టెంట్ కమాండ్. డాకర్ రన్ -హెల్ప్ అని కొట్టిన అనుకోండి. ఓకే, ఆ కమాండ్కి సంబంధించిన ఏవైతే మనం ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసామో ఆర్గ్యుమెంట్స్ మొత్తం డిస్ప్లే చేస్తుంది అనమాట ఇది. ఓకే, సో డాకర్ రన్ -హెల్ప్ అని కొట్టా అనుకోండి, దాని గురించి మొత్తం ఇన్ఫో మనకి వస్తుందన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను -h హోస్ట్ నేమ్ అని ఇచ్చింది అనుకోండి, నేను ఏదైతే కంటైనర్ని పుల్ చేస్తున్నానో ఆ ఇమేజ్కి నేను నేమ్ ఇవ్వచ్చు, ఆ ఇమేజ్ హోస్ట్ నేమ్ని కూడా నేను డిఫైన్ చేయొచ్చు. ఓకే, అలాగే మీరు IP అడ్రస్ కూడా ఇక్కడ ఏం చూడండి, IP అడ్రస్ స్ట్రింగ్. ఓకే, అలాగే మీరు లేబుల్ నేము, ఓకే, ఇవన్నీ ఇవ్వచ్చు మనం, లేబుల్ లిస్ట్. అండ్ ఇక్కడ చూడండి -m. ఓకే, నా డాకర్ ఎంత మెమరీ యూజ్ చేయాలి, ఓకే, నా కంటైనర్ ఎంత మెమరీ యూజ్ చేయాలనేది కూడా నేను ఇక్కడ డిఫైన్ చేయొచ్చు, మెమరీ లిమిట్. ఓకే, సో మీ సిస్టమ్ని బట్టి మీరు దాన్ని లిమిట్ చేయొచ్చు. ఓకే, అలాగే మీరు CPUs కూడా ఇక్కడ లిమిట్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ CPUs యూజ్ చేయాలి అనేది కూడా ఉంటుంది. ఓకే, -c చూడండి. ఓకే, నంబర్ ఆఫ్ CPUs. ఓకే, సో నేను 10 CPUs యూజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, 10 CPUs యూజ్ చేయొచ్చు. 20 యూజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, 20 CPUs యూజ్ చేయొచ్చు, యాజ్ పర్ యువర్ మెషిన్స్ కేపబిలిటీ. ఓకే, ఆ కేపబిలిటీని బట్టి మీరు మీ కంటైనర్ ఎంత మెమరీ యూజ్ చేయాలి, ఎంత CPUs యూజ్ చేయాలి అనేది మీరు ఈజీగా డిఫైన్ చేయొచ్చు అనమాట ఇది డాకర్ రన్ కమాండ్తో. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని పుల్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇందాక డాకర్ పుల్ అని యూజ్ చేసాం కదా, ఇప్పుడు డాకర్ రన్ యూజ్ చేద్దాం. ఓకే, డాకర్ రన్ యూజ్ చేసి ఆ ఇమేజ్ని పుల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, డాకర్ రన్ -dit, ఓకే, -నేమ్. ఓకే, నేను CentOS అని నేమ్ ఇస్తాను దీనికి, ఇమేజ్కి. అండ్ ఆల్సో హోస్ట్ నేమ్ కూడా నేను డిఫైన్ చేస్తాను. ఓకే, మనం ఇందాక చూసాం కదా అట్రిబ్యూట్స్లో, సో హోస్ట్ నేమ్ కూడా CentOS అని ఇస్తాం. ఓకే, అండ్ CentOS, ఓకే, హోస్ట్ నేమ్ ఈక్వల్ టు CentOS అని ఇస్తాను. అండ్ ఇమేజ్ వచ్చేసి CentOS పుల్ చేస్తాను. ఓకే, సో ఇది ఇమేజ్ నేమ్. అండ్ ఆల్సో నేను దీన్ని bin bashలో రన్ చేస్తాను. ఓకే, ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తుంది అది, అనేబుల్ టు ఫైండ్ ఇమేజ్ CentOS లేటెస్ట్ లోకల్లీ, అంటే ఫస్ట్ లోకల్ సిస్టంలో చెక్ చేస్తుంది అనమాట ఈ ఇమేజ్ ఉందా లేదా అని. ఓకే, ఆ ఇమేజ్ లేకపోతేనే అది ఆ ఇమేజ్ని డాకర్ నుంచి పుల్ చేస్తుంది. డాకర్ హబ్కి వెళ్ళి ఆ రిజిస్ట్రీ ఏదైతే మీరు చూపించినా కదా మీకు డాకర్ ఇన్ఫోలో, ఆ రిజిస్ట్రీకి వెళ్ళి ఆ ఇమేజ్ని పుల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి డాకర్ ఇమేజెస్ అని అనుకోండి, మనకి CentOS ఇమేజ్ ఉంది, రైట్. అండ్ ఆల్సో ఇప్పుడు నేను డాకర్ PS అని కొట్టాను అనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఎందుకంటే నేను ఇది బిన్ బ్యాష్లో రన్ చేస్తున్నాను. ఓకే, సో ఇట్ ఈస్ అప్ 19 seconds ఎగో. ఓకే, 19 seconds నుంచి ఇది అప్ అండ్ రన్నింగ్లో ఉంది ఈ ఇమేజ్. ఓకే, సో మనకి ఈ ఇమేజ్ రన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను డాకర్ అటాచ్ CentOS అని అనుకోండి. ఓకే, డాకర్ అటాచ్ CentOS అంటే ఇక్కడ చూడండి ప్రాంప్ట్ చేంజ్ అయింది కదా, ఇందాకనేమో మనము VMలో ఉన్నాము, ఇది నార్మల్ నా AWS వర్చువల్ మెషిన్. ఇప్పుడు చూడండి నేను CentOSలోకి వెళ్ళిపోయాను. ఓకే, సో ఇప్పుడు నేను CentOSలో ఏదైనా రన్ కమాండ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కమాండ్ రన్ చేశాను అనుకోండి. ఓకే, సో ఇట్ విల్ షో ది ప్రాసెస్ అనమాట, ఇక్కడ ఎంత మెమరీ యూజ్ చేస్తుంది, ఎంత ఫ్రీ ఉంది. ఓకే, ఇదంతా మీకు చూపిస్తుంది. ఇది ఏంటిది, ఇది కంటైనర్ ఇన్ఫో, రైట్. ఇంకోటి చూడండి, ఇక్కడ రెండే ప్రాసెస్లు రన్ అవుతుంది, ఒకటి బ్యాష్, ఒకటి టాప్. ఓకే, అదే మీరు నార్మల్గా కంటైనర్ కాకుండా CentOS మీరు వర్చువల్ మెషిన్లోనూ లేదంటే మీ హార్డ్ డిస్క్ పైన ఇన్స్టాల్ చేశారనుకోండి CentOS, మీకు చాలా ప్రాసెస్లు రన్ అవుతాయి. బట్ ఇక్కడ చూడండి కంటైనర్ కాబట్టి ఓన్లీ రెండే ప్రాసెస్లు రన్ అవుతున్నాయి, ఒకటి బ్యాష్, ఒకటి టాప్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి డూ. ఓకే, సో ఇప్పుడు నేను
ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిట్ కొట్టాను అనుకోండి ఇక్కడ. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు నేను ఎగ్జిట్ అని కొట్టాను అనుకోండి. ఎగ్జిట్ అని కొడితే ఇప్పుడు ఏమైంది, బయటకు వచ్చేసింది, రైట్. సో ఇప్పుడు నేను విఎంలో ఉన్నాను. ఓకే, ఇప్పుడు నేను డాకర్ పిఎస్ అని కొట్టాను అనుకోండి, ఇమేజ్ రన్నింగ్లో ఉండదు. ఎందుకంటే ఎగ్జిట్ కొడితే ఏమవుతుందంటే అది ఆ పిఐడిని రిమూవ్ చేసేస్తుంది అనమాట, కిల్ చేసేస్తుంది అనమాట. సో ఆ ఇమేజ్ రన్ అవ్వదు. అదే మీరు డాకర్ పిఎస్ -a కొట్టారు అనుకోండి, ఇందులో చూపిస్తుంది, రైట్, ఎగ్జిటెడ్ 2 seconds ago. ఎందుకంటే మనం ఎగ్జిట్ కొట్టాం కదా, సో ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ దట్ బ్యాష్. ఓకే, ఈ బిన్ బ్యాష్ నుంచి అది ఎగ్జిట్ అయిపోయింది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఇంకోటి నేను డాకర్ రన్, సేమ్ డాకర్ రన్, ఓకే, CentOS ఏదైనా కమాండ్ రన్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ బిన్ ఫ్రీ -m. ఓకే, సో ఇట్ విల్ షో ది మెమరీ, రైట్. ఫ్రీ అనే కమాండ్ మనకి ఏం చూపిస్తుంది, లైనక్స్లో మెమరీ చూపిస్తుంది అనమాట. ఓకే, ఎంత మెమరీ యూజ్ చేసాము, ఎంత మెమరీ ఫ్రీ ఉంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ డాకర్ పిఎస్ -a రన్ చేశాను అనుకోండి, ఏం చూపిస్తుంది మనకి, ఓకే, ఎగ్జిటెడ్ 38 seconds ago. ఇక్కడ ఏ కమాండ్ రన్ చేసాం మనం, ఫ్రీ -m. అదే బిన్ బ్యాష్ మనం ఎగ్జిట్ అయ్యి మినిట్ ఎగో, ఇది మాత్రం 38 seconds ago. ఇది ఫ్రీ -m అనే కమాండ్. ఓకే, సో మీరు ఏ కమాండ్స్ రన్ చేసారు, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారు అనేది కూడా మనము క్లియర్గా చూడొచ్చు. ఓకే, సో లేదు నేను నార్మల్గా డాకర్ స్టార్ట్ CentOS అని కొట్టాను అనుకోండి. ఓకే, సో ఈ కమాండ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు CentOS అనే ఇమేజ్ని ఇది రన్ చేసేస్తుంది ఇప్పుడు ఆ కంటైనర్ని. ఓకే, సో ఇప్పుడు నేను డాకర్ పిఎస్ -a కొట్టిన అనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఇది క్రియేటెడ్ అప్ 7 seconds ago. ఇది అప్ అండ్ రన్నింగ్లో ఉంది, అంటే నేను స్టార్ట్ చేశాను అనమాట ఈ ఇమేజ్ని. ఓకే, సో మీరు అది డాకర్ పిఎస్ అని కొట్టినా కానీ మీకు రన్నింగ్లో ఇమేజ్ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు డైరెక్ట్గా ఇమేజ్ని కూడా ఈ కమాండ్తో స్టార్ట్ చేయొచ్చు, డాకర్ స్టార్ట్ CentOSతోని. ఓకే, సో అలాగే మీరు ఇప్పుడు డాకర్ టాప్ అనే కమాండ్ యూజ్ చేశారు అనుకోండి, CentOS. ఓకే, సో ఇక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, ఏది మీ పిఐడి ఏంటి, ఓకే, ఏ ప్రాసెస్ మీద రన్ అవుతుంది, ఏ పిపిఐడి మీద రన్ అవుతుంది అనేది మీకు ఈ కమాండ్ చూపిస్తుంది, డాకర్ టాప్ CentOS అనేది. ఓకే, అలాగే మీరు ఏమైనా స్టాట్స్ చెక్ చేయాలనుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఈ ఇమేజ్ స్టాట్స్ చెక్ చేయాలనుకోండి, ఆ కమాండ్ కూడా మీరు డాకర్ స్టాట్స్ CentOS. ఓకే, ఇట్ విల్ షో ఆల్ ది స్టాట్స్ లైక్ ఇక్కడ చూడండి సిపియూస్ ఎంత ఉంది, మెమరీ యూసేజ్ ఎంత ఉంది, లిమిట్ ఎంత అనేది మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ కంటైనర్ స్టాటిస్టిక్స్ అన్నీ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డాకర్ స్టాట్స్ ఆ ఇమేజ్ నేమ్ కొట్టిరనుకోండి, మీకు స్టాటిస్టిక్స్ మొత్తం కనిపిస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ కమాండ్ వచ్చేసి ఇప్పుడు నా ఇమేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మళ్ళీ డాకర్ అటాచ్ CentOS అని కొడతాను. ఓకే, సో CentOSలోకి వెళ్ళాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ మనకి ఈటీసీ PASSWD. ఓకే, సో ఈటీసీ PASSWDలో ఈ ఇన్ఫర్మేషన్ అంత ఉంది. ఓకే, సో ఇది ఎక్కడుంది, కంటైనర్లో ఉంది. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ని నేను నా లోకల్ మెషిన్కి కాపీ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, అప్పుడు ఏం చేయాలి, ఓకే, సో again I will do exit, again I will do docker start CentOS. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కాపీ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో డాకర్ కాపీ CentOS. ఓకే, వచ్చేసి ఈటీసీ PASSWD అనే ఫైల్ని నేను నా లోకల్ మెషిన్లో కాపీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నేను /root సో CentOS, ఇది CentOS పాస్వర్డ్ అని ఫైల్ నేమ్ ఇస్తాం. ఓకే, మీరు ఏదైనా నేమ్ చేయవచ్చు. ఓకే, ఎంటర్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ పాత్లోకి వెళ్ళి చూసాను అనుకోండి. ఓకే, VI. ఓకే, ఆ కాపీ అయిపోయింది, చూసారా ఫైల్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ కాపీ
ఫైల్స్ ఫ్రమ్ డాకర్ టు యువర్ లోకల్ మిషన్. ఓకే, మీరు డాకర్ నుంచి లోకల్ మిషన్కి ఫైల్ కాపీ చేయాలంటే ఈ కమాండ్ యూజ్ చేసి మీరు ఫైల్ని కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో డాకర్ పిఎస్ అని కొట్టామనుకోండి, ఇమేజ్ రన్ అవుతుందా లేదా వస్తుంది అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఒక ఇమేజ్ రన్ అవుతుంది. సో నేను ఇప్పుడు డాకర్ కిల్ అన్నాను అనుకోండి, డాకర్ కిల్ CentOS. ఓకే, సో ఇట్ కిల్ CentOS. ఓకే, ఇప్పుడు నేను డాకర్ పిఎస్ రన్ చేస్తే మనకి ఏ ఇమేజ్ రన్ అవుతూ లేదనమాట. ఓకే, సో మీరు స్టాప్ అయినా కొట్టచ్చు, డాకర్ స్టాప్ CentOS అయినా కొట్టచ్చు, డాకర్ కిల్ CentOS అయినా కొట్టచ్చు. ఓకే, PS-A కొడితే మనకి ఇప్పుడు ఇక్కడ అన్ని ఎగ్జిటెడ్లోనే ఉన్నాయి. ఓకే, అన్ని స్టాప్డ్లో ఉన్నాయన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ డాకర్ ఇమేజెస్. ఓకే, సో ఓన్లీ CentOS ఉంది. సో ఐఎమ్ రిమూవింగ్ దట్ ఇమేజ్ ఆల్సో యూజింగ్ RMI CentOS. చూడండి, డాకర్ RMI CentOS అని కొడితే unable to remove repository reference CentOS must force అంటుంది. ఓకే, కంటైనర్ ఈజ్ యూజింగ్ ఇట్స్ రిఫరెన్స్డ్ ఇమేజ్. ఓకే, సో ఏది కంటైనర్ మనం ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇమేజ్ని యూజ్ చేస్తుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే RMI CentOS ఇప్పుడు ఇది -F యూజ్ చేస్తే ఏంటంటే ఫోర్స్ఫుల్గా రిమూవ్ చేసేసింది అనమాట. ఓకే, సో డోంట్ డూ దిస్ ఇన్ ప్రొడక్షన్ బాక్సెస్. మీరు ఎప్పుడైనా రిమూవ్ చేయాలనుకుంటే క్లియర్గా రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ యూస్ ఫోర్స్ ఆప్షన్ యూజ్ చేస్తే అది ఫోర్స్ఫుల్గా ఏదైనా ఆల్రెడీ ఎవరైనా మీ ఇమేజ్ని యూజ్ చేస్తున్నారనుకోండి, మీరు ఫోర్స్ఫుల్గా రిమూవ్ చేశారనుకోండి, వాళ్ళ కంటైనర్ మొత్తం క్రాష్ అయిపోతుంది. ఓకే, సో మేక్ షూర్ దట్ యూ డోంట్ డూ ఎనీ ఫోర్స్ఫుల్ ఆప్షన్స్ ఆర్ రిమూవింగ్ ఫోర్స్ఫుల్లీ. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ డూ ది ఇది మన డాకర్ కమాండ్స్ అండ్ ఆల్సో డాకర్ ఆర్కిటెక్చర్. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మేము రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాము. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనము డాకర్ని ఎన్ని టైప్స్లో స్టాప్ చేయొచ్చు అండ్ డాకర్ ఈ కమాండ్స్ అన్ని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది సింపుల్గా ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో చూద్దాము. అండ్ ఆల్సో డాకర్ వాల్యూమ్స్ అంటే ఏంటి, డాకర్ నెట్వర్కింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసిన తర్వాత మనం క్యూబర్నెటిస్ ఎలా ఇన్స్టాల్ చేద్దామో చూద్దాం. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సో దట్ అందరికీ ఇది ఈ లేటెస్ట్ ప్రోడక్ట్ గురించి తెలుస్తుంది. అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.